మొబైల్ ఫోన్ దిండు కింద పెట్టుకుంటే డేంజరే, కానీ అది మీరు అనుకునే సమస్య కాదు. చాలా మంది ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ గురించే భయపడతారు. సోషల్ మీడియాలో ఫార్వర్డ్ మెసేజ్లు ఈ భయాన్ని మరింత పెంచుతాయి. కానీ శాస్త్రీయంగా పరిశీలిస్తే ఫోన్ రేడియేషన్ అంత ప్రమాదకరమైంది అని చెప్పడానికి ఆధారాలు లేవు. ఫోన్లు తక్కువ శక్తి కలిగిన రేడియేషన్ విడుదల చేస్తాయి. ఇది మన జన్యువులను లేదా కణాలను ప్రభావితం చేయదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధనా సంస్థ ప్రకారం ఇప్పటి వరకు ఫోన్ రేడియేషన్ బ్రెయిన్ క్యాన్సర్ కు కారణమన్న ఎలాంటి ఆధారాలు లేవు. దిండు దగ్గర ఫోన్ పెట్టుకుంటే రేడియేషన్ వల్ల చనిపోతారని చెప్పడానికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. మొబైల్ ఫోన్ల వాడకం వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ వైర్లెస్ టెక్నాలజీ విస్తృతంగా ఉపయోగంలోకి వచ్చిన గత 20 ఏళ్లలో బ్రెయిన్ క్యాన్సర్ కేసుల్లో గణనీయమైన పెరుగుదల ఏమీ కనిపించలేదు. ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ ఎక్స్రే లాగా శక్తివంతమైనది కాదు. దీంతో మెదడు కణాలను అది నేరుగా ప్రభావితం చేసే ప్రమాదం లేదు. ఇకపోతే మొబైల్స్ ను దిండు దగ్గర పెట్టుకుంటే రేడియేషన్ కంటే నిద్రపై ప్రతికూల ప్రభావమే ఎక్కువగా చూపిస్తుంది. ఫోన్లు తక్కువ స్థాయిలో రేడియేషన్ను విడుదల చేస్తాయి, కానీ ఎక్కువసేపు ఫోన్ వాడితే మాత్రం నిద్రలేమి, మానసిక ఒత్తిడి కలుగుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధనా సంస్థ రెండు కూడా ఫోన్ రేడియేషన్ మెదడుకు హాని కలిగిస్తుందని ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు కనుగొనలేదట. దిండు పక్కన ఫోన్ పెట్టుకొని పడుకుంటే గట్టిగా నిద్ర పట్టకపోవచ్చు. ఫోన్ స్క్రీన్ పై వచ్చే నోటిఫికేషన్ సౌండ్, లైట్ శరీరంలో బయోలాజికల్ క్లాక్ ను ప్రభావితం చేయవచ్చు. ఇవి నిద్రను దెబ్బతీసి నిద్రలేమి, మానసిక ఒత్తిడిని పెంచుతాయి. ఇక ఫోన్ ఎక్కువసేపు వాడితే అది వేడెక్కుతుంది. దిండు కింద పెడితే వేడి మరింత పెరిగి మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది. కాబట్టి మొబైల్ను దిండు కింద ఉంచి మాత్రం నిద్రపోవద్దు. ముఖ్యంగా సుఖమైన నిద్ర కోసం పడుకునే ముందు ఫోన్ను సైలెంట్ మోడ్లో ఉంచండి లేదా దూరంగా పెట్టండి. ఛార్జింగ్ కోసం ఫోన్ను మంచం దగ్గర పెట్టుకోవద్దు. నిద్రకు ముందు ఫోన్ వాడకాన్ని చాలా వరకు తగ్గించండి. పరిశోధనల ప్రకారం రాత్రి వేళల్లో తరచూ ఫోన్ మోగితే నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఈ సమయంలో వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీ శరీరాన్ని త్వరగా అలసిపోయేలా చేస్తుందట. ఇది క్రమంగా మన పనితీరుపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుందట. కాబట్టి రాత్రి వేళల్లో మొబైల్ను దూరంగా ఉంచాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు ఫోన్ను దూరంగా ఉంచితే రేడియో ఫ్రీక్వెన్సీ, విద్యుదయస్కాంత క్షేత్రం ఎనర్జీ తగ్గిపోతుంది. తీవ్రమైన పరిణామాలను నివారించడానికి కనీసం 3 అడుగుల దూరంలో ఉంచడం మంచిది. రాత్రిపూట నిద్రపోయే ముందు ఎంటర్టైన్మెంట్ పేరుతో ఫోన్తో కాలక్షేపం చేస్తుంటారు. ఇలా చేస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. రాత్రి పడుకునే సమయం కంటే ఓ అరగంట ముందే స్మార్ట్ ఫోన్ను పూర్తిగా పక్కన పెట్టేయండి. నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేయండి. ఇంకా కొంతమంది ఉంటారు, ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే మొబైల్ ఫోన్ కోసం చూస్తారు. బ్రష్ చెయ్యకముందే, ముఖం కడగకముందే ఫోన్ తీసుకొని నోటిఫికేషన్స్ చెక్ చేస్తారు. ఇది చిన్న అలవాటుగా అనిపించినా దీని ప్రభావం చాలా తీవ్రమైనదిగా ఉంటుంది. రోజు మొదట్లోనే మొబైల్ చూడటం మెదడుపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల ఒత్తిడి పెరిగి మానసిక ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంది. మనం కాస్త ఆలోచిస్తే ఉదయం లేవగానే ఫోన్ చూడటం వల్ల ఎంత సమయం వృధా అవుతుందో అర్థమవుతుంది. టైం చూసేందుకు ఫోన్ తీసుకుంటే అలా నోటిఫికేషన్లు ఓపెన్ చేస్తూ చేస్తూ గంటలు గంటలు గడిపేస్తాం. ఇంట్లో వాళ్ళు గమనించాక గాని మనం ఫోన్ పక్కన పెట్టలేం. ఇది చాలా మందికి రోజు జరిగే వ్యవహారమే. నిద్ర నుంచి లేవగానే బ్రెయిన్ పూర్తిగా రిలాక్స్ స్టేట్లో ఉంటుంది. అప్పుడు మెదడుకు హఠాత్తుగా కాంతి ఎక్కువగా తగలడం, నోటిఫికేషన్లలో వచ్చే వార్తలు, సందేశాలు చూస్తే బ్రెయిన్ కి ఒత్తిడి అనిపిస్తుంది. దీనివల్ల ఆ రోజంతా మూడ్ స్వింగ్స్, చిరాకు, అలసట పెరుగుతాయి. మనిషి ఆందోళనకు గురవుతాడు, చిరాకు పెరుగుతుంది. ఎటువంటి పనినైనా ఒత్తిడితో చేసే పరిస్థితి ఏర్పడుతుంది. నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం ఏర్పడుతుంది. ఈ అలవాటు ఆపకపోతే కొంతకాలానికి నరాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తీవ్ర ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఉదయం లేవగానే మొబైల్ ముట్టుకోవడం మానేయాలి. కనీసం 30 నిమిషాల పాటు మొబైల్ను పక్కన పెట్టి ఇతర పనులపై దృష్టి పెట్టాలి.